ప్రభు నందు ప్రియులారా, ప్రభువు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము యోబు గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనము. ప్రతి పగలు నీ వతని దర్శింపనేలా, ప్రతి క్షణమున నీ వతని శోధింపనేలా. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, భయంకరమైన శ్రమ కొలిమిలో ఉన్న యోబు తన వేదన భరించలేక దేవుని వైపు చూసి మనుషుని మీద మనసు నిలిపి ప్రతి పగలు నీ వతని దర్శింపనేలా అని ప్రశ్నించాడు. అయితే ఆ వేదన భరితమైనటువంటి ప్రశ్నలోనే దేవుని అపారమైన ప్రేమ దాగి ఉంది. ఆయన ప్రతి ఉదయము మనుషులను ఎందుకు దర్శిస్తున్నాడో ఆలోచించుము. బాధల సుడిగుండంలో యోబు నిలిచి అడిగినటువంటి ప్రశ్న, నీ మనసు నిలుపుటకు నరుడు ఎంతటివాడు? అయినా ప్రతి పగలు నీవు మమ్మను దర్శించుట మానవు. అరణ్య పదములో ఇజ్రాయేలు ఆహారముకై సనిగిన వేళ నీవు ప్రతి ఉదయము మన్నాతో వారిని తృప్తిపరిచి దర్శించావు. కరువు తీర్చడానికి రూతు దేశాన్ని మళ్ళీ ఆదరించావు. ఆయన ఆదరిస్తేనే కదా మన ఆకలి తీరేది, మన బ్రతుకు సాగేది. మనుషుని ఊపిరి నిలిపేది దేవుని అనుదిన కృపయే. ఆ కృప ప్రతి ఉదయము నూతనముగా మనకు దొరుకును. బలహీనతలలో నా కృప నీకు చాలునని బలపరచును. అరుణోదయమున తన ప్రేమ వార్తను మనకు వినిపించును. పగటివేళ తన కృప కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. మన అర్హతను బట్టి కాదు, ఆయన అపార కరుణను బట్టి ప్రతి పగలు మనలను దర్శించి ఆత్మను బ్రతికించును. భూమి మార్పు నొందిన, పర్వతములు సముద్రంలో మునిగిన, అలలు ఘోషించి పర్వతములు కంపించినా భయము లేదు. దేవుని పట్టణమునకు చలనము లేదు. ఏలయనగా ప్రతి అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. పరిస్థితులు చూసి మనము కృంగిపోకుండా ఉండులాగున ఆయనే శీఘ్రముగా దిగివచ్చి మనకు హస్తమును అందించుచున్నాడు. ప్రతి ఉదయము దేవుడు మనకు ఆహారాన్ని, ఆయన కృపను, సహాయాన్ని ఇవ్వడానికి మనలను దర్శిస్తున్నాడని నీవు నమ్ముతున్నట్లయితే ఆ దైవ దర్శన కాలము గుర్తించగలుగుతూ ఉన్నావా? యెరూషలేము ప్రజలు తమను దర్శించడానికి, వారిని రక్షించడానికి దేవుడు వచ్చిన సమయాన్ని వారు గుర్తించలేకపోయారు. అందుకే వారి శత్రువులు వారిని మట్టిలో కలిపేశారు. దేవుడు ప్రతి ఉదయం నిన్ను దర్శిస్తున్నాడు కదా అని నిర్లక్ష్యంగా బ్రతకవద్దు. నీకు లభిస్తున్న ఆహారము, ఆరోగ్యము నీ సొంత శక్తి వల్ల వస్తున్నవి కావు. అవి దేవుని దర్శన ఫలాలు. ఒకవేళ నీవు నిద్రమత్తులోనో లోకపు ఆశలలోనో మునిగిపోయి ప్రభువు నిన్ను దర్శించే సమయాన్ని విస్మరిస్తే నీవు ఆయన కృపను, సహాయాన్ని కోల్పోతావు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.